మంచి రిజల్ట్ గెయిన్ చేసుకున్న వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. దీనిలో కొంచెం రిజల్ట్ కనుక అటు ఇటు అయినట్టయితే కనుక బెటర్మెంట్ దానికి ప్రిపేర్ అవ్వండి. లేదు ఎగ్జామ్ రిజల్ట్ పోయింది, ఫెయిల్ అయ్యారు, ప్రాబ్లం ఏమీ లేదు. నువ్వు 6 సబ్జెక్ట్స్ కి 6 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఇంకో ఛాన్స్ ఉంది, ప్రాపర్లీ చదువు. హార్డ్లీ పోతే 1 ఇయర్ పోయిద్దేమో, దానివల్ల నీ లైఫ్ అయిపోయిందని చెప్పి లైఫ్ నే ముగించేయాలి. ఇలా డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళమాకండి. ఓకేనా? ఒక్కసారి మిమ్మల్ని కని పెంచి ఇంత కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? రెండోది, పేరెంట్స్ కి మై హంబుల్ రిక్వెస్ట్, రిజల్ట్ బాగొస్తే ఎంకరేజ్ చేయండి, ప్రాబ్లం లేదు. రిజల్ట్ కనుక సరిగా రాకపోతే తిట్టమాకండి, డిప్రెస్ చేయమాకండి, వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ చేసి చూడకండి. క్లారిటీ వచ్చిందా? సపోర్ట్ చేయండి. ఆ సిచ్యువేషన్ లో మీ సపోర్ట్ చాలా అవసరం. రిజల్ట్స్, మీరు రాసే చాలా ఎగ్జామ్స్ లో చాలా రిజల్ట్స్ వస్తాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే దానికి వచ్చిన వన్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే. ఓకేనా? దాన్ని తీసుకుని ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.